అతి సామాన్య ప్రజాప్రతినిధుల గురించి చెప్పుకోవాలంటే గుమ్మడి నరసయ్య గారు వామపక్ష నాయకులను గుర్తు చేసుకుంటాం. అట్లాంటి వారిని ప్రస్తుత కాలంలో గ్రామ నాయకుడు కూడా మంది మార్బలంతో ఎక్కడికి వెళ్ళినా వెళ్తాడు. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే ఇంకా వారి హంగామా చెప్పేదేముంది, హడావిడి చెప్పేదేముంది. ఏ 3 స్టారో 5 స్టార్లోనో టిఫిన్లు భోజనాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారి రేంజ్ ఆ మాత్రం లేకపోతే ఎట్లా అంటాం అంటుంటారు. మరి అలాంటిది దేశంలోనే అత్యున్నత చట్టసభ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎంపీ దారి పక్కన రేకులు షెడ్లో నిర్వహిస్తున్నటువంటి హోటల్లో టిఫిన్ చేశారంటే అతని సాధారణ నిరాడంబర జీవితానికి అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళను చూస్తే మనకు మరో గుమ్మడి నరసయ్య గారు దొరికారు అనేటటువంటి విధంగా సంతోషం కలుగుతుంది. ఇదంతా ఈ ప్రశంసలు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి గురించి అండి. అతను సాధారణ జీవితం గడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధి. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ వైసీపీ నుంచి లోక్సభ అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిచినటువంటి డాక్టర్ గురుమూర్తి గారు మాత్రం 14,000 పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి పైన గెలుపొందారు. మరి ఢిల్లీలోని అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి తనపై నమ్మకంతో తన నాయకుడు జగన్ గారు తిరుపతి పార్లమెంటు టికెట్ ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తప్ప ఇంకో ఆశయం లేదు అని అంటారు ఆయన. మరి ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీ సమావేశానికి వెళ్తున్న సందర్భంలో మార్గమధ్యంలో వెంకటగిరి నియోజకవర్గంలోని పెంచలకోన సమీపంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్లో నిర్వహిస్తున్నటువంటి హోటల్కు వెళ్ళాడు ఆయన. కట్టెల పొయ్యి పైన వంట చేస్తుండగా పొగ కమ్ముకున్నా సరే ఆయన మాత్రం అసౌకర్యంగా ఫీల్ కాలేదు. ఎన్నికల సమయంలో వెళ్తే హడావిడిగా ఎక్కడ చేసేస్తుంటారు కదా, అట్లాంటి సమయంలో తప్ప ఇలాంటి సమయాల్లో ఇట్లాంటి దృశ్యాలు చూసే అవకాశం ఉండదు. కానీ తిరుపతి ఎంపీ తీరు అలా కాదు. ఎన్నికలతో సంబంధం లేకుండానే సామాన్యుడిలాగా స్నేహితులతో కలిసి టిఫిన్ భోజనం చేయడానికి, టీ తాగేందుకు కూడా వెళ్తుంటారు. మరి పెంచలకోన సమీపంలో రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్నటువంటి వితంతు మహిళతో మాట్లాడారు. కుటుంబ ఇబ్బందులను తెలుసుకున్నారు. కుమార్తె CA ఫౌండేషన్ కోర్సు చేస్తుందని, అట్లాగే ఇంటర్ చదువుతున్నారని, ఇందుకోసం ఇబ్బందులు పడుతున్నామని ఆమె తెలిపారు ఆయనకి. మరి ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల్ని చదివిస్తుండడం చాలా మంచి పని అని ఆయన ఒకంత ఆశ్చర్యం చెందారు. పిల్లల చదువుకు తన వంతు బాధ్యతగా చేస్తాను అని మాటిచ్చారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసని, అందుకే వారికి అండగా ఉండేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అందరి సహకారం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అయితే పిల్లల చదువుకు తప్పక అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నమస్తే.